వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మరికొన్ని లెక్కలు చూద్దాం. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ నంబర్ సిరీస్? 5, 9, 25, 89 క్వశ్చన్ మార్క్ 1369. ఆన్సర్లు ఏమని ఇచ్చారు? 343, 345, 355, 349. సీక్వెన్స్గా ఇచ్చినట్లుగా రాసుకుంటే వాటి యొక్క డిఫరెన్స్ మనం ఎర్రవ్ అవుతాం. ఫస్ట్ 5, 9, 25, 89 క్వశ్చన్ మార్క్ 1369. 5, 9 డిఫరెన్స్ 4, 9, 25 దాని మధ్య డిఫరెన్స్ 16, 25, 89 మధ్య డిఫరెన్స్ 64, 89 తర్వాత ఉన్నది క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది అబ్జర్వ్ చేద్దాం. 4, 16, 64. దీనిని చూస్తూనే మీకు ఏమనిపిస్తుంది? 4, 4 స్క్వేర్, 4 క్యూబ్ ఆ విధంగా ఉంది కదా. నెక్స్ట్ 4 to the power of 4 అనుకొని అదెంత వస్తుంది? 256. ఆ 256ని 89కి కలిపితే ఎంత? 345 కదా. ఆ తర్వాత 4 to the power of 5 ఎంత అవుతుంది? 1024. దానిని 345కి కలిపితే ఎంత? 1369. అది ఇచ్చే ఉన్నారు. సో సీక్వెన్సు కరెక్ట్. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర 345. ఆ విధంగానే మరో లెక్క 6, 17, 50, 149 క్వశ్చన్ మార్క్ 1337. ఇక్కడ కూడా డిఫరెన్స్ అరైవ్ అవుతాం. 6, 17కు డిఫరెన్స్ 11, 17, 50కు డిఫరెన్స్ 33, 50కి 149కి డిఫరెన్స్ 99. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్. ఓకే, అక్కడ విడిచిపెడదాం. ఇప్పుడు ఈ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేస్తే 11 తర్వాత ఏమైంది? 33, 11 3ల 33. ఆ తర్వాత 99 అయింది. అంటే ఈ 33ని 3 పెట్టి మల్టిప్లై చేసినట్టు కూడా కనపడతా ఉంది. ఆ తర్వాత 99ను 3 పెట్టి మల్టిప్లై చేద్దాం. ఎంత వస్తుంది? 297. ఆ 297ని 149కి కలిపితే 446. ఈ 297ని 3 పెట్టి గుణిస్తే 891. ఈ 891ని 446కి యాడ్ చేస్తే అక్కడ ఆల్రెడీ ఇచ్చినటువంటి 1337 వచ్చింది కదా. సో ఈ సీక్వెన్స్లో ఇచ్చారు అని అర్థమవుతుంది. దీనినే మరో విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 11 × 3 to the power of 0, 11 × 3 to the power of 1, 11 × 3 స్క్వేర్, 11 × 3 క్యూబ్, 11 × 3 to the power of 4. ఈ విధంగా సీక్వెన్స్లో ఇచ్చారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలానే మరో లెక్క 61, 62, 54, 81, 17 క్వశ్చన్ మార్క్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పెరగడం తగ్గడం ఉంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనమైతే డిఫరెన్స్ అరైవ్ అవుదాం. 61, 62, 1 + 1. ఓకే, 62, 54 డిఫరెన్స్ 8 - 8, 54, 81 డిఫరెన్స్ 27 + 27, 81, 17, 81, 17 డిఫరెన్స్ 64 - 64. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే,
ఇంతవరకు మనం అబ్జర్వ్ చేద్దాం. 61కి 62 1 యాడ్ అయ్యింది. ఓకే, సింపుల్గా. ఆ తర్వాత -8 అంటూనే మనకు అర్థమవుతుంది 2 క్యూబ్ అని. ఓకే, -2 ఆ తర్వాత ప్లస్ 3 క్యూబ్ అయ్యి ఉండొచ్చు, అంతే కదా. 27 అని ఉంది కదా, 3 క్యూబ్. తర్వాత -4 అంతే కదా, 64 -64 ఉంది. తర్వాత 5 క్యూబ్ అంటే 125. ఈ 125ని 17కు యాడ్ చేస్తే 142 వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా డిఫరెన్స్ అరైవ్ అయితే అవి ఏ విధంగా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, ఏ ఆర్డర్లో అది కొనసాగుతుంది అనేది అర్థమవుతుంది. దానిని బట్టి మనం సింపుల్గా ఆన్సర్ని అరైవ్ అయితే అవ్వచ్చు. ఇది క్లుప్తంగా. మరి మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.